హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదైతే కర్ణాటకకి వెళ్ళిన సెకండ్ డే అనమాట. ముందు రోజు కోలార్‌లో కోటిలింగేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళి అక్కడ కొన్ని ప్లేసెస్ చూసి, ఆ రోజు అక్కడే స్టే చేసి, తర్వాత రోజు ఎర్లీ మార్నింగే లేచేసి ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరేసాము. ఇక్కడ నుంచైతే వేరే ప్లేస్‌కి వెళ్ళాలి కదా! ఇంకా నిన్నటి రోజు ఎక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేసామో మళ్ళీ పిల్లలు అక్కడే తినాలి అని గొడవ చేస్తే, మళ్ళీ అక్కడికే వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ అనేది తింటూ ఉన్నాము. పిల్లలకైతే తట్ట ఇడ్లీ అనేది బాగా నచ్చింది. ఇంకా అదే తింటూ ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచైతే ఇలా వర్క్ దగ్గరికైతే వచ్చాము. ఉన్న 2 డేస్ అయితే వర్క్ చూసుకోవాలి కదా! ఇంకా అందు గురించైతే ముందు వర్క్ దగ్గరకొచ్చేసి రెడీ అయిన తర్వాత ఇక్కడ ఆఫ్టర్‌నూన్ వరకు ఉండి వర్క్ అంతా చూసుకొని, ఆ తర్వాత ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి అని ముందుగానే అనుకున్నాము. ఇంకా అనుకున్న ప్రకారమే ఇలా చక్కగా వర్క్ దగ్గరకొచ్చామనమాట. వర్క్ జరుగుతా ఉంది. ఒకవైపు వర్క్ జరుగుతా ఉంది. అలానే ఇంకోవైపు స్కూల్ ఓపెన్‌లో ఉందనమాట. కర్ణాటకలో అయితే స్కూలు మే 20థ్, 23 అలా ఓపెన్ చేస్తారనుకుంటా. మనకైతే జూన్ 12 నుంచి కదా! ఇంకా అక్కడ సమ్మర్ హాలిడేస్ ముందే ఇచ్చేస్తారు. అప్పటి నుంచి కూడా స్కూల్ ఓపెన్‌లో ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా ఆ స్కూల్‌లో అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. స్కూల్‌లో పిల్లల్ని ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నారో నేను గమనించాను. లంచ్ టైంకి అయితే చక్కగా అందరూ ఒక్కరే లైన్‌లో నిలబడి స్కూల్ దగ్గర నుంచి ఇక్కడ ట్యాప్ వరకు కూడా లైన్‌లోనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నిలబడి ఉన్నారనమాట. అంటే ఫస్ట్ ఉన్న పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకునేసరికి లాస్ట్ ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ లంచ్ కూడా అయిపోతుందనమాట. అంత పద్ధతిగా అంత లైన్‌లో వెళ్తూ ఉన్నారు. జాగ్రత్తగా హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి లంచ్ అనేది ఓపెన్ చేసుకొని తినడం అనేది బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు కడుతున్న స్కూల్ బిల్డింగ్ వచ్చేసి 3 ఆర్ 4 ఫ్లోర్స్ అనుకుంటాను. చాలా పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్. పిల్లలకి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇంకా అలానే హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట పిల్లలు. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయిందనమాట. ఆఫ్టర్‌నూన్ వరకైతే వర్క్ చూసుకున్న దగ్గర నుంచి 3:00 నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా! బెంగుళూరు వెళ్తున్నామనమాట. చాలా బిజీ ప్లేస్ అనమాట. చాలా హడావిడిగా ఉంటుంది. ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుందనమాట. చాలా చిరాకు అనిపిస్తుంది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాము అంటే మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపిస్తూ ఉంటుంది. బిజీగా ఉంటుంది. బిజీ లైఫ్ అనాలనమాట వీళ్ళందరిది. ఏందంటే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున ఎన్ని గంటలకు లేస్తారో తెలీదు కానీ 6:30కే ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. కొన్ని మెయిన్ ప్లేసెస్‌లో అయితే నేను గమనించింది అదే. చాలా బిజీ ప్లేస్ అనమాట. మన ఇండియాలో బెంగుళూరు అనేది చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకైతే. నేనొచ్చి బెంగుళూరుకి ఆల్మోస్ట్ 17 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను. 2008లో వచ్చాననమాట. అప్పుడు నా 10th క్లాస్ హాలిడేస్. అప్పుడొచ్చి నేను ఒక 40 డేస్ అయితే ఉన్నాను. అప్పట్లో అయితే బెంగుళూరు అనేది ఇంత డెవలప్‌మెంట్ లేదనమాట. ఇప్పుడు చాలా మారిపోయింది. అప్పుడు చాలా ప్లేసెస్ ఖాళీగా కనిపించేవి. ఇప్పుడంత ఖాళీగా అనిపించట్లేదు. నేను తిరిగిన ప్లేసెస్‌లో కూడా అన్నీ దగ్గరగా బిల్డింగ్స్ అనేవి వచ్చేసాయన్నమాట. చాలా మారిపోయింది. అర్థం కాలేదు చాలా సేపటి వరకు అసలు ఎక్కడ తిరిగాము ఏంటి అనేది. కానీ నేను అప్పట్లోనే అన్నీ చూసాను. బెంగుళూరులో అన్ని ప్లేసెస్ చూసాను. బాగుండేది. ఇంకా ఇప్పుడు కూడా బాగుంది కానీ అన్నీ మారిపోతూ ఉంటుంది కదా! ఎప్పటికప్పుడు కొత్తగా అయిపోతుంది. ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ అనేవి రీసెంట్‌గా కట్టినవే, అంతకుముందైతే లేవు. మెజెస్టిక్‌లో ఉండేవి. చాలా బాగుంటుంది మెజెస్టిక్ అనేది. బెంగుళూరులోకెల్లా మెజెస్టిక్ సిటీ అనేది బాగుంటుంది. ఇంకా కొత్త అపార్ట్మెంట్స్ ఎన్నో కడుతూనే ఉన్నారు. ఇంకొక 10 ఇయర్స్‌లో అన్ని అపార్ట్మెంట్స్ అయిపోతాయి అనుకుంటా నాకు తెలిసి. ఇంకా మాలూరు నుంచి మేము రావాల్సిన ప్లేస్‌కైతే జస్ట్ ఒక 2½ అవర్స్ జర్నీ అనమాట అంతేను. ఆల్మోస్ట్ లాంగ్ జర్నీ అంతా నిన్న అయిపోయింది కాబట్టి కోలార్ నుంచి బెంగుళూరుకి అనేది చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది కదా! తొందరగానే అయిపోయింది. కాకపోతే ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. అలా ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మేమున్న ప్లేస్ నుంచి పైకైతే వచ్చాము. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ సార్ ఆఫీస్ అనమాట. ఇది 3rd ఫ్లోర్‌లో ఉంటుంది. అందులో అయితే 3 డేస్ స్టే చేయబోతున్నాము. ఇంకా పైకొచ్చాను. చూస్తున్నారు కదా! బెంగుళూరు సిటీ అంతా ఎలా కనిపిస్తుందో. చాలా బాగుంది. చాలా నచ్చింది నాకైతే. ఇలా పైకి వస్తే ఎంత చల్లటి గాలి వీస్తుందో. చాలా బాగుంది క్లైమేట్ అనేది. ఒకవైపు మబ్బులు పట్టుకొస్తూ ఉన్నాయి. ఒకవైపు వర్షం పడుతూ ఉందనమాట. బాగుంది వెళ్ళిన రోజైతే వెదరు. మేమున్న 3 డేస్ కూడా చక్కగా వర్షం పడుతూ ఉంది. మబ్బులు పట్టుకొస్తూ అలాగా వెదర్ అనేది చాలా కూల్‌గా ఉండిందనమాట. మనకి ఆంధ్ర అంటే వేడిగా ఉంటుంది కదా! ఒక్కసారిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్లేస్ అనేది చాలా బాగుందనిపించింది. ఇంకా మేమున్న ఆఫీస్ కిందనే అన్నీ ఉన్నాయన్నమాట. స్టోర్సు. వెజ్, నాన్ వెజ్ ఇంకా మార్కెట్ అంతా ఉంది. ఏది కావాలన్నా కానీ తీసుకొని చక్కగా వంట అనేది చేసుకోవచ్చు. ఇంకా మేము ముందుగానే అన్నీ తీసుకెళ్ళాం కాబట్టి చక్కగా ఆ రోజు నైటే నేను వంట అనేది ఆ రూమ్‌లోనే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఆ రోజుకి అలా అయిపోయిందనమాట. ఇది 3rd డే బెంగుళూరులో. ఎర్లీ మార్నింగే లేచేసాము. ప్రతిరోజు ఎర్లీ మార్నింగే లేవాలి. ఎందుకంటే లేట్‌గా లేస్తే కుదరదు కదా! ఉండే ఈ 1 వీక్‌లో అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగే లేచేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంకా ఏ ప్లేసెస్‌కి అయితే వెళ్ళాలో ఇంకా ఆ ప్లేసెస్ చూస్తే బాగుంటుందని చెప్పి చక్కగా లేచి రెడీ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే మేము ముగ్గురమే వెళ్తున్నాం అనమాట. బెంగుళూరు సిటీ అనేది చూడము. నా లైఫ్‌లో ఫస్ట్ టైం
టైము నేను పిల్లలతో కలిసి బెంగళూరు సిటీని చూడబోతున్నాను. ఎందుకంటే మా వారు ఎర్లీ మార్నింగే లేచేసి వర్క్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. మళ్ళీ కోలార్‌కి వెళ్ళారు. చాలా అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళారనమాట. ఇంకా మేము ఆ రోజు ఇంట్లో ఆ రూమ్‌లోనే ఉండి ఏం చేయాలని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మేము కూడా ఎళ్లి చూసొస్తామని చెప్తే మా వారు జాగ్రత్తలు చెప్పారు. జాగ్రత్తగా వెళ్ళి రావాలి అని చెప్పి ఇంకా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కాబట్టి నాకు ఏ టెన్షన్, భయం లేదు. చిన్న పిల్లలతో అయితే అసలు వెళ్ళేదాన్నే కాదు. ఇంకా వాళ్ళు కూడా చక్కగా 10థ్ క్లాస్‌కొచ్చారు. చిన్నమ్మాయి 8థ్ క్లాస్‌కొచ్చింది కాబట్టి నాకు కూడా టెన్షన్ అనేది ఉండదు కదా! ఇంకా మేమున్న ప్లేస్ వచ్చేసి వాజరహళ్ళి. ఇది గ్రీన్ మెట్రో స్టేషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుందో అక్కడి నుంచి మూడో స్టేషన్ అనమాట. అది వాజరహళ్ళి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మెట్రో ఎక్కడానికి వచ్చాము చూసారా? ఇక్కడ నేను స్లిప్ అయ్యి వెనక్కి పడిపోయేదాన్ని. వెనక నుంచి అక్కడ మెట్రోలో వర్క్ చేసే ఒక ఆమె నన్ను పట్టుకుంది. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ ఆ రైలింగ్ ఉంది కదా దానికి ఆనుకుని ఉన్నాను. అది స్లిప్ అయిపోయి వెనక పడేలా చేసిందనమాట. లేదంటే ఏం జరిగుండేదో. ఇంకా ఆ రోజు చాలా నేను లక్కీ అనిపించింది నాకైతే. ఇలాంటప్పుడే ఇంకా దేవుడు వెన్నంటి ఉన్నాడు అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకైతే ప్రతి చిన్న విషయంలో. నా లైఫ్‌లో మెట్రో అనేది చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా వారు ఒక 7, 8 ఇయర్స్ బ్యాకే ఈ మెట్రో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా తిరుగుతూనే ఉన్నారు. అంటే వర్క్ మీద వస్తూ ఉంటారు కాబట్టి తను తిరుగుతూనే ఉన్నారు. మాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట లైఫ్‌లో పిల్లలతో కలిసి మెట్రో ఎక్కడం అనేది. వాళ్ళకి కూడా ఒక మెమరబుల్‌గా ఉంటుంది కదా! చక్కగా ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని ఇలా వీడియో పెట్టానంటే ఫ్యూచర్‌లో చూసుకున్నా బావుంటుందనిపిస్తుంది పిల్లలకి. ఇంకా ఇదైతే మెట్రో పైకైతే వచ్చాము. మెట్రోలు అండర్ గ్రౌండ్ నుంచి పై వరకు వెళ్తూనే ఉంటాయి. పైకి వెళ్ళేటప్పుడు తెలీదు, మెట్రోలో వెళ్తున్నప్పుడు కిందికి డౌన్ అవుతున్నప్పుడు కూడా తెలీదు ఎలా వెళ్తున్నాం అనేది. పైన ఉన్నామనేది పైన వ్యూ కనిపిస్తుంది కాబట్టి తెలుస్తుంది. కింద అండర్ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు ఏమీ కనిపించదు లోపల లైట్లు తప్పించి. నాకు అప్పుడు అర్థమైంది అండర్ గ్రౌండ్‌లో కూడా ఇంత బాగా డెవలప్ చేశారు మెట్రో అనేది. చాలా నచ్చిందనమాట. ఇంకా అలా మెట్రో ఎక్కేసి మేము ఫోరం మాల్‌కి అయితే వచ్చేసాము. ఫోరం మాల్‌కి అయితే వచ్చాము. మేమున్న దగ్గర నుంచి అయితే ఈ ఫోరం మాల్ అనేది జస్ట్ ఒక 10 మినిట్స్ పట్టిందంతే. చాలా దగ్గరలో ఉందనమాట. మామూలుగా కార్‌లో అయినా వచ్చేయొచ్చు. మా హస్బెండ్ ఉండడం అయితే ఆ రోజు కార్‌లోనే వచ్చేసేవాళ్ళమే. కానీ బయటికి వెళ్ళారు కాబట్టి మేము ముగ్గురమే ఇలాగా మెట్రో అయితే మాకు ఈజీగా ఉంటుంది. అంటే మెట్రో ఎక్కడం అంటే జస్ట్ మనం ఏ ప్లేస్‌కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్‌లో అలా దిగితే చాలు ముందే ఉంటుంది. చాలా కన్వీనియంట్‌గా ఉందనమాట. బాగా నచ్చింది నాకు. ఇంకా దూరం వెళ్ళే పని లేకుండా ఎక్కడైతే మనం ఏ ప్లేస్‌కి అయితే వెళ్ళాలో అదే ప్లేస్‌లో అక్కడ దిగేస్తే ఇంకా అదే కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫోరం మాల్‌కి వచ్చేసి అన్నీ చూస్తున్నాను. ఈ ఫోరం మాల్ మొత్తం కూడా 6 ఫ్లోర్స్ ఆర్ 7 ఫ్లోర్స్ ఉంటుందనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఒక చిన్న ప్రపంచమే ఉంది. అంటే అన్నీ ఇప్పుడున్న మాల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద మాల్స్ కదా! ఏది కూడా చిన్న మాల్‌లాగా ఉండదు. ఈ మాల్స్‌లో ఒక చిన్న ప్రపంచాన్నే ఉంచుతున్నారు. అంత పెద్దవిగా ఉంటాయి. ఎంత తిరిగినా సరే అది అంతమవ్వదనమాట. కాళ్ళు నొప్పులొస్తూనే ఉంటాయి. అన్ని ప్లేసెస్ చూడలేదు మేము. మాకు కావాల్సిన ప్లేసెస్ కొన్ని మాత్రమే. మెయిన్‌గా పిల్లలు ఫస్ట్ రాగానే గేమ్స్ ఆడాలని చెప్పి చూశారు. ఫస్ట్ గేమ్ జోన్‌కైతే వెళ్ళాము. కానీ వాళ్ళని ఆడనివ్వలేదు. చిన్న పిల్లలకి మాత్రమే అని చెప్పన్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. ఇంకా ఫోరం మాలే కాదు ఫినిక్స్ మాలు, ఇంకా అలానే లూలు మాలు ఇలా అన్ని మాల్స్ చూడాలని చెప్పి అనుకున్నాము ఆ రోజు ప్లాన్‌లో. ఇంకా అవన్నీ కొంచెం దూరంగా ఉన్నట్లున్నాయి. టైం ఇలా తిరగడానికే సరిపోతుందని చెప్పి వద్దులే అనుకున్నామనమాట. ఈవినింగ్ కల్లా మా వారు రిటర్న్ వచ్చేస్తానని చెప్పన్నారు. ఏ ప్లేస్‌లో ఉంటారో చెప్తే అక్కడికొచ్చి రిసీవ్ చేసుకుంటారని చెప్పన్నారనమాట. ఇంకా అందుకని మేము ఈ మాల్‌లోనే ఉన్నాము. ఆఫ్టర్‌నూన్ వరకు కూడా ఈ మాల్‌లోనే ఫుల్‌గా పిల్లలు కిందికి, పైకి, పైకి, కిందకి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి బాగా నచ్చింది. నాకైతే ఆ రోజంతా చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే నాకు హైట్స్ అంటే చాలా భయం అనమాట. పైనుంచి కిందకి చూసానంటే నాకు ఏదో భయంగా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అన్ని ఫ్లోర్స్ ఎక్కి మళ్ళీ ఎస్కలేటర్ మీద కిందికి వస్తున్నప్పుడైతే నాకు ఇంకా భయంగా అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ అది ఎక్కేటప్పుడు జస్ట్ అలా స్లిప్ అయిపోయాను కాబట్టి అది ఎక్కేటప్పుడు అలానే దిగేటప్పుడు నాకు భయంగానే అనిపించిందనమాట. అలా అనిపించింది ఆ రోజైతే. ఫుల్‌గా ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే 4థ్ ఫ్లోర్‌కి అయితే వచ్చాము. పిల్లలకి బాగా ఆకలేసింది. ఆఫ్టర్‌నూన్ అవుతుంది కదా! కేఎఫ్‌సీ తినాలి అని చెప్పానంటే ఇంక అది ఆర్డర్ పెట్టుకున్నారు. అది వచ్చేసరికి ఇక్కడ కూర్చున్నామనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బావుందంటే పక్కనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చాలా బావుంది. ఇక్కడ నుంచి బెంగుళూరు సిటీ మొత్తం కనిపిస్తా ఉందనమాట. ఎంత బావుందో చూడ్డానికి చాలా చాలా బావుంది. ఇంకా వీళ్ళైతే కింద కొన్ని తీసుకున్నవన్నీ కిందే పెట్టాము. పైకి తీసుకురావడానికి ఎందుకులే లగేజ్ మోయడం అని చెప్పి వాళ్ళకేమంటే ఆకలేసింది. కింద కొన్ని ఐటమ్స్ తీసుకున్నారనమాట. చాక్లెట్స్, కేక్స్ అలాంటివి తీసుకున్నారు. అవన్నీ అందులో ఉన్నాయి. ఇంకా మేము పైన అన్నీ చూసేసి కూర్చుంటే ఇంకా వాళ్ళకి తినాలి అనిపించిందనమాట. ఇక్కడే ఉండి కూర్చోండి మమ్మీ ఇంకా కిందకి వెళ్ళేసి తీసుకొస్తామని చెప్పి ఇద్దరు వెళ్ళారు. 6th ఫ్లోర్‌లో ఉన్నాను నేనైతే. వాళ్ళైతే కిందకి వెళ్ళి మరీ తీసుకొచ్చుకున్నారనమాట తినడానికని చెప్పి.
ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కిందకి వెళ్ళి పైకి వచ్చేంత వరకు కూడా అక్కడ నుంచి చూస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళకి అసలు ఏం భయం అనేది అనిపించలేదనమాట. ఏమంటే ఒకరు చిన్న ఒకరు పెద్ద అయితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఇంచుమించు 1.5 ఇయర్ డిఫరెన్స్తో ఇద్దరు ఒకే ఏజ్లో ఉన్నారు కాబట్టి అన్ని ఫీలింగ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కదా, చక్కగా తోడుకు తోడు ఉంటారనమాట భయం లేకుండా. అలా ఇంకొకరు తోడు ఉన్నారంటే భయం అనేది ఉండదు కదా. అలా కాకుండా చిన్న పెద్ద అనుకోండి అది కష్టంగా ఉంటుంది. అలా పంపిస్తే భయంగా ఉంటుంది కాబట్టి వీళ్ళతో నాకు ప్రాబ్లం లేదనమాట. ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి హైట్స్ పరంగా ఇంకా అలానే ఆలోచనల పరంగా అంతా ఒకేలా ఉంటుంది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడేమంటే ఫోరం మాల్ నుంచి ఇక్కడ కబ్బన్ పార్క్ అయితే వచ్చాము. విధాన సౌధ ఉంటుంది కదా, దానికి ఎదురుగానే ఉంటుంది కబ్బన్ పార్క్ అనేది. 2 o'clock బయలుదేరామన్నమాట. ఏమంటే మా వారు ఆఫ్టర్నూన్కే వచ్చేస్తానని చెప్పన్నారు. ఇంకా అందుకని ఫోరం మాల్లోనే వెయిట్ చేశాము. తీరా చూస్తే ఈవినింగ్ అవుతుందని చెప్పి అన్నారు. ఇంకా అందుకని అక్కడే ఉండడం ఎందుకని చెప్పి మళ్ళీ మెట్రో ఎక్కేసి ఈ కబ్బన్ పార్క్ అయితే వచ్చాము. ఈవినింగ్ 6 వరకు కూడా ఇక్కడే ఉన్నాం అనమాట. చాలా పెద్ద పార్కు, బాగుంటుంది. అందరూ వాకింగ్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, రన్నింగ్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు అలా ఉన్నారనమాట. బాగుంటుంది. ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో ఇక్కడ, అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. సరదాగా అలా కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది వెదర్ అనేది. ఇంకా అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఏమంటే మేము ఆ చెట్ల కింద అలా కూర్చొని ఉన్నాము. వర్షం పడుతుంది కానీ మా మీద పడట్లేదనమాట. ఆ చెట్లు ఆపేస్తూ ఉన్నాయి. అంత బాగా తెలియలేదు. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక వర్షం తగ్గిపోతూ ఉందన్నమాట. ఇలా వర్షం పడుతూ తగ్గిపోతూ ఉంది ఆ రోజైతే. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా అలా సరదాగా అలా అవి ఉన్నాయి కదా బెంచెస్, ఇంకా దాని మీద కూర్చొని అలా కూర్చున్నాము. దీనికి తోడు మాకు ఒక లగేజ్ అనమాట, కార్లో పెట్టేయచ్చులే అన్న విధంగా కొన్ని తీసుకున్నాను. ఏమంటే ఇంకా మా వారు రావడం లేట్ అవుతుందని చెప్పి ఇది ఒక మొయ్యడం కదా చాలా కష్టంగా అనిపించింది. ఇంకా పార్కు చాలా పెద్దదని చెప్పాను కదా, ఒకవైపు చూసాము, ఇది ఇంకొక వైపు అనమాట. హైకోర్టుకి ఎదురుగా ఉంటుంది. అక్కడ కూడా ఒకసారి చూసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చాము. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, కాళ్ళు నొప్పులుగా అనిపిస్తున్నాయి అనమాట. ఇంకా అందుకని ఎక్కడికి వెళ్ళి యాక్టివ్గా చూడాలి అనిపించలేదు. ఈవినింగ్ అయిపోయేసరికి యాక్టివ్నెస్ మొత్తం పోయింది. ఇంకా డల్ అయిపోయామన్నమాట అందరం కూడా. వర్షం చూసారా, వర్షం పడి అలా ఆగిపోయిందనమాట. కంటిన్యూగా ఆ రోజు నైట్ వరకు పడుతూనే ఉంది, ఆగుతా పడుతూ ఉంది. ఇంకా పార్క్లోని చూస్తున్నారు కదా ఎన్ని పనస చెట్లు ఉన్నాయో, కాయలు మాత్రం చాలా బాగున్నాయి. అంతసేపు కూర్చున్నాం కానీ మాకు ఆ చెట్లు అయితే కనిపించలేదు. అదే అనుకుంటా ఉన్నాం అనమాట. ఇంతవరకు కూర్చున్నాం కదా మమ్మీ, ఈ చెట్లు కనిపించలేదు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. నాకు కూడా అదే అనిపించింది. ఇంకా అందుకని ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఇంకా అలా మా వారి కోసం వెయిట్ చేస్తూ ఆ పార్క్లోనే అలానే ఉన్నామన్నమాట. వర్షం పడుతుంది, అది బయట కనిపించట్లేదు కానీ మా మీద పడట్లేదు, చెట్లు ఆగుతూ ఉన్నాయి. ఇంకా ఏమవుతుందిలే అని చెప్పి అలానే కూర్చున్నామన్నమాట. 6:30 అట్లా అవుతూ ఉంది. ఎలాగో విధాన సౌధనే కదా దగ్గర ఎదురుగానే ఉంది కాబట్టి లైటింగ్ వేసాక వెళ్ళొచ్చు అని చెప్పి ఫుల్గా తడిచిపోయాము. నేను ఇంకా ఆ రోజు ఏం తీసుకున్నానంటే ఫోరం మాల్లో మ్యాట్స్ తీసుకున్నాను ఇంటికి సంబంధించి. ఆ మ్యాట్స్ అనేవి ఆ రోజు మాకు చాలా యూజ్ఫుల్ అయినాయి అనమాట. పార్క్లో అలానే కూర్చున్నాం కదా, ఆ మ్యాట్స్ అనేవి ఆ తలపైన వేసుకోవడం వల్ల హెయిర్ తడవకుండా తల తడవకుండా ఉండింది. లేదంటే తడిచిపోయేవాళ్ళము. ఇంక ఇక్కడ ఉన్న మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట ఆ వర్షంలోనే. ఇంకా ఈ లోపలైతే మా వారు వచ్చేసారు. ఇక్కడ 3 మెట్రోలు ఉన్నాయన్నమాట. రెడ్ లైను, బ్లూ లైను, గ్రీన్ లైన్ అని. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాం మేము. అంటే కేఆర్పురం నుంచి వచ్చేది ఒక లైను, మేము వాజరహళ్ళి నుంచి వచ్చేది ఒక లైను, ఇంకా మెజెస్టిక్ నుంచి వచ్చేది ఒక లైను, ఇలాగ 3 లైన్స్ 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. మేమైతే ఉన్నది గ్రీన్ లైన్ నుంచి వచ్చాము. మా వారైతే రెడ్ లైన్ నుంచి వచ్చారనమాట. ఎలాగైతేనేమి ఫైనల్గా అందరము ఇలా విధాన సౌధ దగ్గర కలుసుకొని లైటింగ్ వేస్తారేమో వెయిట్ చేసాము కానీ వేయలేదు. ఇంకా మెట్రో ఎక్కేసి నైట్ 10 కల్లా మేమున్న రూమ్కి అయితే వచ్చేసాము. నైట్ టైం మెట్రో జర్నీ అంటే అసలు కాలు పెట్టడానికి కూడా సందు ఉండదనమాట. అంత రష్గా ఉంటుంది. చాలా ఇబ్బంది పడ్డాము ఆ రోజు అయితే. బెంగళూరులో 3rd డేకి సంబంధించి ఆ రోజు అలా జరిగిపోయింది. ఇది 4th డే అనమాట. మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పి. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఎలా ఉంది అనేది ఒకసారి నా కామెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.